హైదరాబాద్ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి। నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్। హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో జరిగిన స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న వ్యవసాయం, మార్కెటింగ్, సహకారం మరియు చేనేత వస్త్రాల శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాట బాటలు వేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ। కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన, ప్రజా సేవకే జీవితం అంకితం చేసిన గొప్ప పోరాట యోధుడు కొండా లక్ష్మణ్। మంత్రి తుమ్మల తెలంగాణ రాష్ట్ర సాధనకు బాటలు వేసిన పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కీర్తించారు। తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జయంతి వేడుకలు హాజరైనటువంటి పెద్దలు మురళీ గారు, అదేవిధంగా అఖిల భారత పద్మశాలి సంఘ అధ్యక్షుడు స్వామి గారు, గూడూరు శ్రీనివాస్ గారు, రామచంద్రరావు గారు, వెంకటేశ్వర్లు గారు, బొడ్ల తిరుపతి గారు, కత్తుల సుదర్శన్ గారు, అవ్వారి భాస్కర్ గారు, గుర్రం శ్రవణ్ గారు, శ్రీమైన అక్క సుధారాణి గారు, కార్పొరేషన్ చైర్మన్ రాయల్ గారు, శ్రీమైన లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క వారసులందరికీ ఆ మహానుభావుడికి జీవితాంతం పోరాటాలతోటే ఆయన జీవితం గడిచిపోయింది। ఆయన బాల్యంలోనే స్వాతంత్ర పోరాటంలో, దాని తర్వాత మళ్ళీ నిజాం వ్యతిరేక పోరాటంలో లాయర్గా ఉండి ఆనాడు నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసే వ్యక్తులందరి యొక్క సంరక్షణ బాధ్యతను తీసుకున్నటువంటి మహానుభావుడు। అదేవిధంగా నిజాం గారి మీద బాంబులేసిన దాంట్లో కూడా జైలు జీవితం అనుభవించినటువంటి మహానుభావుడు। ఆ రకంగా అయిన తర్వాత తొలిదేశ ఉద్యమంలో, తెలంగాణ సాధనలో కూడా భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఉన్నారు, నిజాం వ్యతిరేక పోరాటంలో ఉన్నారు। తద్వారా తెలంగాణ సాధన ఆయన జీవిత లక్ష్యం। దానికోసం ఆనాడు ఆంధ్రప్రదేశ్ అవతరణప్పుడు కూడా తీవ్రంగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి, నిజాయితీ గల నిబద్ధత కలిగినటువంటి తెలంగాణ వాది లక్ష్మణ్ బాపూజీ గారు అని చెప్పి మనందరూ పెద్దలందరూ చెప్తున్నారు। కాబట్టి అటువంటి జీవితాన్ని శాసనసభ్యుడిగా, మంత్రిగా సంజయ్ గారి క్యాబినెట్లో కానీ, బ్రహ్మానందరెడ్డి గారి క్యాబినెట్లో ఉండి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల యొక్క విజ్ఞప్తి మేరకు తొలిదేశ ఉద్యమంలోనే తెలంగాణ వచ్చిన తర్వాతనే నేను పదవి తీసుకుంటా అని చెప్పి మంత్రి పదవికి కూడా రాజీనామా చేసినటువంటి త్యాగధనుడు లక్ష్మణ్ బాపూజీ గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను। దాని తర్వాత మూసీ వరదలు వచ్చినప్పుడు కూడా పాదయాత్ర చేసి బాధితులను ఆదుకున్నటువంటి పెద్ద మనిషి, సైకిల్ యాత్ర, పాదయాత్రకి పునాదులు ఊదినటువంటి పెద్ద మనిషి ఆయన బాపూజీ గారు। అటువంటి ఉద్యమాలన్నిటికీ మార్గదర్శకుడు, ఈనాడు జరిగే పద్ధతులన్నిటికీ ఆదిలోనే ఏ ఉద్యమంలో ఏ రకంగా చేస్తే లక్ష్య సాధనకు చేరుకుంటామో ఆ అన్ని అవలంబించినటువంటి గాంధేయవాది లక్ష్మణ్ బాపూజీ గారు। దాని తర్వాత మొన్న జరిగిన మధ్యదేశ ఉద్యమంలో కూడా ఆయన నివాసంలోనే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యి తెలంగాణ సాధించుకున్నటువంటి కీర్తి, ఆయన స్వర్గంలో ఉన్నా ఆయన ఈ దృశ్యాన్ని చూడలేకపోయినా ఆయన కోరిక ఫలించి ఆయన ఆశీస్సులు తెలంగాణ ప్రజలకు ఎప్పుడూ ఉంటాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం। అందుకనే పూజ్యులు మనం ఆయన్ని సముచితంగా గౌరవించడం కోసమే హార్టికల్చర్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టుకున్నాం। మొన్న కూడా మనకి IIHT ఉంటే Institute of Indian Triveda Web Solutions, SEO, social media, paid ads, website design and branding, all in one place.